ఆశిద్దాన్ని గెలిపించి పశ్చిమ గడ్డ పోరాటాల కుంటి గడ్డ నిరూపిస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాన్ని మరోసారి నిరూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో మనం తెలియజేస్తా ఉన్నాం. అడుగు ముందుకు వస్తా ఉన్నారు మన అభ్యర్థులు, గవర్నమెంట్ బలపరిచిన అభ్యర్థులు, నూతన ముఖ్యమంత్రి ఆంధ్ర అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులు, పార్లమెంటు అభ్యర్థి కేసీఆర్ నాని గారు, అసెంబ్లీ అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. రేపు 13 ఎన్నికలు జరుగుతూ ఉన్నారు. 13 అందరూ వచ్చి దేవుని వ్యక్తిగా ఓట్లాడుతూ మన ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ నాని గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా జనాబ్ షేక్ ఆసిఫ్ గారిని గౌరవ వ్యక్తితో గెలిపించుకుందాం. పశ్చిమ గడ్డ పోరాటాల కుడిగడ్డ, పోరాటాల పురిటిగడ్డ, పశ్చిమ అడ్డ పోరాటాల పురిటిగడ్డ నియోజకవర్గం. అవినీతి ఆర్థిక నేరగాలను తరిమి కొడదాం. అవినీతి ఆర్థిక నేరగాలను తరిమి కొడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు ఎంపీ కేసీఆర్ నాని గారిని గెలిపించుకుందాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆసిఫ్ గారిని గెలిపించుకుందాం. మన ఆసిఫ్ గారు ఒకడు వెనకాడొక్కడు పక్కా లోకం మనవాడు, అందరూ ఒకడు ఒకడు ఆసిఫ్ గారు గెలిపించుకున్నాం. కూడా అదే పద్ధతిలో కేసీఆర్ నాయుడు వాళ్ళకి మంచి మెజార్టీ వచ్చిన పశ్చిమ నుంచి, మన పశ్చిమ నుంచి కేసీఆర్ నాయుడు వాళ్ళకి మంచి మెజార్టీ ఇద్దాం. పార్లమెంట్కి మళ్ళా పంపిస్తే మీరు కేసీఆర్ నాయుడు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతన ముఖ్యమంత్రి, ఆంధ్ర అభిమాన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కేసీఆర్ నాని గారు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు మీ అందరూ ఆశీర్వాదం చేస్తూ మీ ముందుకు వస్తా ఉన్నారు. అరుణ ఆశీర్వదించండి. మనవాడు పక్కా లోకల్ జనాబ్ షేక్ ఆసిఫ్ గారు, ఆసిఫ్ గారిని ఆశీర్వదించండి. ఇక్కడ నుంచి పశ్చిమ నుంచి మనవాడు గెలుచుకుంటాం. ఢిల్లీ నుంచి అవినీతి ఆర్థిక వర్గాలు గొప్ప సంఖ్యతో దిగాడు. గుర్తుపెట్టుకోండి, మనవాడు గెలిపించుకున్నాం. మన మనిషి ఆసిఫ్ పక్కా లోకల్ ఆసిఫ్ అని గెలిపించుకున్నాం. ఆసిఫ్ మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. అవినీతి ఆర్థిక నేరగాళ్ళకి సమాధానం చెబుతాం. మనందరం కూడా ఇవాళ అవినీతి ఆర్థిక నేరగాళ్ళు గొప్ప సంఖ్యతో దిగారు. తప్పనిసరిగా సరైన సమాధానం చెబుతాం. పక్కా లోకల్ మనవాడు ఒకడు ఆసిఫ్ భాయ్ గెలిపించుకున్నాం. ఇక్కడ నుంచి మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం ఆసిఫ్ భాయ్ని. అలాగే పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నాని గారు కూడా మంచి మెజార్టీ ఇద్దాం. ఇక్కడ నుంచి పశ్చిమ గడ్డ పోరాటాల పురిటిగడ్డ నిలబెట్టాం. ఆసిఫ్ మంచి మెజార్టీ ఇద్దాం. ఇక్కడ ఆసిఫ్ భాయ్ని గెలిపించుకున్నాం. మనవాడు పక్కా లోకల్ ఆసిఫ్, మనవాడు పక్కా లోకల్ ఆసిఫ్ భాయ్ని గెలిపించుకున్నాం. ఇక్కడి నుంచి మంచి మెజార్టీతో ఫ్యాన్ గుర్తున్నారా రేపు తల మీద పోలింగ్ జరగబోతా ఉంది. ఈ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటు ముక్కను ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా కేసీఆర్ నాని గారిని, ఎమ్మెల్యేగా ఆసిఫ్ భాయ్ని గెలిపించి పార్లమెంటుకి అసెంబ్లీకి పంపించాలని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనలో ఒకడు పెద్ద ఓటర్ మన ఆసిఫ్ భాయ్. మీకు అందరూ తెలుసు, ఇవాళ ఆసిఫ్ భాయ్ని ఓడించడం కోసం ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యతో అవినీతి ఆర్థిక నేరగాలు దిగారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని తరిగి కొడదాం. ఆసిఫ్ భాయ్కి తోడుగా ఉందాం. అవినీతి ఆర్థిక నేరగాల్ని తరిగి కొడదాం. ఆసిఫ్ భాయ్కి అండగా నిలబడదాం. ఆసిఫ్ భాయ్కి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిగా ఉంది. మనవాడు పక్కా లోకల్ ఆసిఫ్ భాయ్, పక్కా లోకల్